అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, ఒళ్ళు మంటూ పోసరిల్లె రైతు గోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతా ఉంది. ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే అటు ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత బస్ యాత్ర ప్రజెంట్ గజ్వెల్ మీద నుంచి తూప్రాన్ మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తూప్రాన్ నుంచి నర్సాపూర్ కు చేరుకున్న తర్వాత నర్సాపూర్ కావచ్చు, ఏదైతే నర్సాపూర్ అనంతరం ఏదైతే పటాన్ చేతిలో నిర్వహించినటువంటి రోడ్ షోల్లో పాల్గొని ఉన్నారు. ముందుగా నర్సాపూర్ కు చేరుకుంటారు తూప్రాన్ నుంచి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్కడ నర్సాపూర్ కావచ్చు, పటాన్ చేతిలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బస్ యాత్ర గత నెల 24వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. కేవలం ఈ బస్ యాత్ర ఎన్నికల ప్రచారానికే కాకుండా ప్రధానంగా రైతుల సమస్యలను కూడా ఎక్కడికక్కడ తెలుసుకోవడానికి కూడా ఈ బస్ యాత్ర చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా బస్ యాత్రకు సంబంధించి కూడా ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన, ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గెలుపు ఆవశ్యకత పైన అటు ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 4-5 నెలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, దాంతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించి కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఏర్పడ్డాయనే అంశానికి సంబంధించి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ బస్ యాత్రలో భాగంగా అటు పార్లమెంట్ లో అత్యధికంగా సీట్లు గెలిపే లక్ష్యంగా కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం హక్కులు సాధించుకోవాలంటే పార్లమెంట్ లో తెలంగాణ బలం గలం ఉండాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా వారు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాసేపట్లో తూప్రాన్ మీదుగా తూప్రాన్ నుంచి నర్సాపూర్ కి చేరుకునే అవకాశం ఉంది. నర్సాపూర్ లో రోడ్ షో అనంతరం అక్కడి నుంచి పటాన్ చెరుకు చేరుకునే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.